హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి. ఇంటి ముందర మనకు 30 ఫీట్ల రోడ్డు ఉంది. ఇంటి చుట్టూ వాతావరణం అనేది ఒకసారి చూడండి. మంచి ప్రైమ్ లొకేషన్. ఇది హైవేకి కేవలం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళుకుంటూ మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం పార్కింగ్లోకి వచ్చాము. ఇది నార్త్ ఫేస్ హౌస్ అండి. ఇందులో చూసుకోవచ్చు, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఎలివేషన్ అనేది బాగుంది. మెయిన్ డోర్స్ టేక్ వుడ్తో చేయించారు. ఇటు సైడ్ మనకు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కన మనకు బెడ్రూమ్ ఎంట్రన్స్ అయితే బయటికి ఉంది. ఈ బెడ్రూమ్ అనేది మనం సపరేట్ కూడా తెచ్చుకోవచ్చు. స్టెప్స్ కింద మనకు బాత్రూమ్ ఉంది. అవుటర్స్ వచ్చినప్పుడు మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది సెట్ బ్యాక్, వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్. ఈ హౌస్ అనేది హైవేకి కేవలం 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది. ఈ ఈస్ట్ సైడ్ గల్లీ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో నుండి మనకు హాల్లోకి ఒక ఎంట్రన్స్ ఉంది. ఈ మెయిన్ ఎంట్రన్స్ అనేది మంచి టేక్ వుడ్తో చేయించి కార్వింగ్ అయితే నీట్గా చేయించారు. వర్క్ అయితే మంచిగా పర్ఫెక్ట్గా ఉంది. ఈ 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి 25 ఫీట్లు, 48 ఫీట్లు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనము. ఇది హాల్ చూసుకోవచ్చు, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఈస్ట్ సైడ్లో మనకు ఒక ఎంట్రన్స్, ఒక విండో ఉన్నాయి. వర్క్ అయితే నీట్గా ఉంది. ఇక్కడ పూజా రూము, కిచెన్ ఉన్నాయి. అది ఒక బెడ్రూము. ఇక్కడ డైనింగ్ ఏరియా, ఇది ఒక బెడ్రూము. ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు, మనకు సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు. అందులో ఒక విండో కూడా ఉంది. ఇప్పుడు మొదట మనము ఒక బెడ్రూమ్లోకి వెళ్దాము. ఈ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇది చిల్డ్రన్ బెడ్రూము. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. బయటికి ఒక ఎంట్రన్స్ ఉంది. ఇందులో మనకు ఒక విండో ప్రొవైడ్ చేశారు. తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. ఇందులో స్టోర్ రూఫ్ కూడా ఉంది. ఒక వాల్కి అయితే లైట్ కలర్ వేయించారు. ఈ ఎంట్రన్స్ ద్వారా మనము బయటికి వెళ్ళొచ్చు. ఈ రూమ్ అనేది మనం రెంట్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ రూమ్ సపరేట్ చేసి రెంట్కి ఇచ్చుకోవచ్చు. మళ్ళీ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వచ్చాము. ఇది కామన్ బాత్రూము. కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు ఇది. మళ్ళీ మనం డైనింగ్ ఏరియాలోకి వచ్చాము. డైనింగ్ ఏరియాలో కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూము. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఇది పూజా రూము, కిచెను. ఈ పూజా రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. డోర్స్ లాంటివి బిగించాల్సి ఉంది. అవసరం అనుకుంటే కప్ బోర్డ్ వర్క్స్ చేయించుకున్నప్పుడు మనము వీటికి డోర్స్ బిగించుకుంటే నీట్గా ఉంటాయి. ఇది కిచెన్ రూము. కిచెన్ రూమ్లో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. గ్రాసరీస్ కొరకు ప్లాట్ఫామ్ అనేది నల్ల గ్రానైట్తో చేయించారు నీట్గా. ఇందులో మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. కిచెన్లో నుండి మనకు బయటికి ఒక ఎంట్రన్స్ ఉంది. సెట్ బ్యాక్లోకి ఘాటైన వాసనలు లాంటివి మనకు జనరేట్ అవ్వకుండా ఉండడానికి, బయటికి పోవడానికి ఈ ఎంట్రన్స్ అనేది మంచి యూస్ఫుల్గా ఉంటుంది. వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుంది. తిరిగి మనం మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్లో నుండి ఒకసారి చుట్టూ చూసుకోవచ్చు. అది మెయిన్ ఎంట్రన్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూము, కామన్ బాత్రూము, డైనింగ్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూము, లాక్ చేసి ఉంది. ఇది కిచెను, పూజా రూము, ఈస్ట్ ఎంట్రన్స్. అయితే నేను మాస్టర్ బెడ్రూమ్ చూపించలేకపోతున్నాను, లాక్ చేసి ఉండడం వల్ల నేను చూపించలేకపోతున్నాను. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కాయంజాల్లో ఉందండి.
సాగర్ హైవేకి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ ఇంటి ధర చెప్తున్నారండి 80 లక్షలు. నెగోషియబుల్ అనేది తప్పకుండా ఉంటుంది. ఈ 80 లక్షలు అనేది ఫైనల్ ప్రైస్ అయితే కాదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోల కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.